వచ్చే ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం వారంలో ఇది రెండోసారి. వారంలో 2 సార్లు వచ్చే ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి అని చెప్పి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వారం రోజుల్లోనే బీజేపీ ఎంపీలు దేశంలో జమిలీ ఎన్నికల గురించి చర్చ చేస్తూ ఉన్నారు. ఈ నెల రోజుల్లో నారా లోకేష్ 3వ సారి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కలిసి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉంది, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా సన్నద్ధం కావాలి అని వాళ్ళ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసేకి మళ్ళీ ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంట్రెస్టింగ్. మరి వచ్చే ఎన్నికలంటే ఆయన 3.5 years తర్వాత, 3 years తర్వాత వచ్చి ఆ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే వీళ్ళేమన్నా ఇంకా ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఏమైనా సమాచారం అందుతూ ఉందా? నో క్లారిటీ, తెలియడం లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో 11 సీట్ల కంటే ఇంకా ఎలా తగ్గించాలి అని చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ నాయకులకు గైడ్ చేస్తూ ఉన్నారు. ఆయన అంటారు, మనం చేసిన అద్భుతమైన పరిపాలనను జనంలోకి తీసుకెళ్ళండి, జనంలో ప్రభుత్వం చేసే మంచి చర్చకు ఉండడం ద్వారా ప్రభుత్వం మీద పాజిటివిటీ పెరుగుతుంది, మీరందరూ కూడా నిత్యం జనంలోకి వెళ్ళండి. ఇప్పుడు ఈ నెల అంతా కూడా GST 2.0 వచ్చే సంస్కరణల ద్వారా ఎంత మేలు జరుగుతుందో వివరించండి, పెన్షన్ల ద్వారా వాళ్ళకి ఎంత మేలు చేస్తున్నామో వివరించండి, సూపర్ 6 సూపర్ హిట్ అనే దాని ద్వారా ఎంత మేలు జరుగుతుందో, ఎంత మేలు చేస్తున్నామో వివరించండి అని చెబుతూ ఉన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ ద్వారా ఎంత మేలు జరుగుతుందో వివరించారట. వీటన్నిటికీ మించి కరెంటు ఛార్జీలు 923 కోట్లు తగ్గించారట. ఆ తగ్గించిన ప్రయోజనం ప్రజలకు ఇస్తూ ఉన్నారట. దాని గురించి కూడా జనానికి చెప్పండి అంటున్నారు. నిజంగానే ఏ విషయమైనా ఏ విధంగా జనాలను నమ్మించాలి, ఒక అబద్ధాన్నైనా కూడా నిజం అని చెప్పి ఎలా నమ్మించాలి, ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పి ఎలా నమ్మించాలి అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళ నుంచి బాబోయ్ నేర్చుకోవాలి. లేకపోతే ఏంటి, ఇప్పుడు 923 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ప్రజలకు తగ్గించారు అని అంటే 923 కోట్ల రూపాయలు ఎట్లా తగ్గించారు, ఎవరు తగ్గించారు? 2750 కోట్ల రూపాయలు జనాల దగ్గర నుంచి వీళ్ళు ట్రూ అప్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తే మీరు అంత ఎట్లా వసూలు చేస్తారు? అందులో 923 కోట్ల రూపాయలు ప్రజలకు తిరిగి ఇచ్చేయండి. మీరు ఎక్స్ట్రా వసూలు చేశారు ట్రూ అప్ ఛార్జీల పేరున, కాబట్టి 923 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి APRC చెబితే, లెంపకాయలు వేస్తే ప్రభుత్వాన్ని, ఆ లెంపకాయలు వేయించుకొని ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిండేది చంద్రబాబు సర్కార్ వసూలు చేసింది కదా, అది మళ్ళీ అందులో కొంత డబ్బు ప్రజలకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి లెంపకాయలు వేస్తే, దాన్ని కూడా మేమే తగ్గించాం, మా గొప్పతనం అని చెప్పి ప్రచారం చేయండి అని అంటున్నారు. చూడండి, ఎవరికీ సాధ్యం కాదు ఇది అంత ఈజీ కూడా కాదు, అబద్ధాన్ని ఇంత కాన్ఫిడెంట్గా ప్రచారం చేయడం. సో ఇవన్నీ మీరు ప్రచారం చేయండి, జనాల్లో ఉండండి, అప్పుడే నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోగలుగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే బలపడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళను బలపడనీయకుండా చూడండి. మనం ఇటువంటివన్నీ ప్రచారం చేయకుండా పోతే ప్రభుత్వం మీద పాజిటివిటీ రాదు, రాకపోతే ప్రభుత్వం పడిపోతే, ప్రభుత్వం అధికారానికి దూరం అయితే ప్రజలకు మేలు జరగదు అంటారు చంద్రబాబు గారు. సో మీరు జగన్ ఎదుర్కోవాలంటే ఇవన్నీ, మనకు లెంపకాయలు వేసింది కూడా మన గొప్పతనమైన ప్రచారం చేయండి. మనం చెయ్యనివి కూడా సూపర్ 6 సూపర్ హిట్ అంట. నిరుద్యోగ వృత్తి ఎక్కడికి పోయి, ఆడబిడ్డ అనేది ఎక్కడికి పోయి, సూపర్ 6 ఇవే కదా ఫస్ట్ సెకండ్, ఆ 2 ఎందుకు ఆటకెక్కిపోయినాయి అంటే మనం చెయ్యనివి కూడా చేశామని చెప్పి ఇంత కాన్ఫిడెంట్గా ప్రచారం చేసుకోవడం అద్భుతం.